హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ తొక్కు చేస్తున్నానండి. మామిడికాయ తొక్కుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నాను, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే మనము 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఎండుమిర్చి అండి. నేను ఒక 6 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. జీరా అండ్ మెంతి పౌడర్, మన టేస్ట్కి తగ్గ అంటే కారం మనం తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2.5 స్పూన్ అయితే కారం తీసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ అండి, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక గుప్పెడు వెల్లుల్లి అండి. నేను పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మామిడికాయ తురుముకుందాం. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇది తొక్కు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 1 వీక్ వరకు నిల్వ ఉండడానికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి, మనం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు జీలకర్ర, మెంతులు, ఆవాలు యాడ్ చేసామండి. ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేద్దామండి. ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కిందికి దించేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం వేడిగానే ఉంది కదా, టేస్ట్ తగ్గ సాల్ట్, జీరా అండ్ మెంతి పౌడర్, తర్వాత ధనియా పౌడర్, మన కారాన్ని బట్టి ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోం. ఇదంతా మనము కిందికి దించిన తర్వాతనే యాడ్ చేసుకోవాలండి, లేకపోతే కారం అనేది మాడిపోతుంది. మనము కారం అయితే యాడ్ చేసాం కదా, ఇది కొంచెం చల్లారాలండి. తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ తురుముని ఇలా తురిమి పెట్టుకున్నాం కదా, ఇది చాలా పుల్లగా ఉందండి. మనం కొంచెం ఇలా పిండేసుకుందాం. ఎక్కువ పుల్ల కావాలనుకుంటే మీరు ఇలా పిండకుండానే యాడ్ చేసుకోండి. కొంచెం పుల్లగా ఉంది కాబట్టి నేనైతే ఇలా మొత్తం తీసేసి యాడ్ చేస్తున్నాను. ఈ తొక్కు చేసుకోవడానికి ఓన్లీ మనకు 5 మినిట్సే పడుతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుందాం. మనం ఇప్పుడే మనకు ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడు ఇలా కలిపేటప్పుడే మనం సాల్ట్ అయితే చూసుకోవాలి. తక్కువ ఉంటే ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూద్దామండి.
సాల్ట్ అయితే కరెక్ట్ సరిపోయిందండి. ఓకేనండి. ఈ తొక్కు అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మేమైతే ఇది తొక్కే అంటాము, మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.